ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అప్పటికి నేను అనుకుంటూనే ఉన్నానమ్మా, అసలు చూపేలేనిది మన సిద్ధుని ఎలా గుర్తుపడుతుంది అని. అనుకున్నట్టే అయింది. మామయ్య, ఆవిడకి చూపే లేదు కానీ తెలివి ఉంది. ఆవిడ మన సిద్ధుని గుర్తుపట్టింది. ఏంటమ్మా నువ్వు అనేది? నిజంగా మన సిద్ధుని గుర్తుపడితే అప్పుడే చెప్పేసి ఉండేది కదా. మామూలుగా అయితే చెప్పేదే, కానీ ఎవరికైనా ఒక దొంగని గుర్తుపట్టడం కన్నా తన బిడ్డని కాపాడుకోవడం ముఖ్యం కదా మామయ్య. చెయ్యి, మీ అమ్మకి ఫోన్ చెయ్యి. నేను చెయ్యను. అమ్మా, నంబర్ చెప్పు. హలో అమ్మా, శాంత అమ్మా, ఇక్కడ నన్ను రౌడీలు నన్ను కొట్టి కట్టేశారమ్మా. చంపేస్తానని బెదిరిస్తున్నారమ్మా. ఏంటి కొట్టారా? బెదిరిస్తున్నారా? ఎవరమ్మా వాళ్ళు? ఏమో అమ్మా, నువ్వెప్పుడు గుళ్ళో దొంగనెవరినో గుర్తుపట్టడానికి వెళ్తున్నావంట కదా. అయితే చెప్పేది జాగ్రత్తగా విను. నువ్వు గనక ఆ దొంగని పోలీసులకి పట్టిస్తే నీ బిడ్డ శవం కూడా దొరకదు. బాబు, నీకు దండం పెడతాను, దాన్ని ఏం చేయగయ్యా. నేను మీరు చెప్పినట్టే చేస్తానులే. అక్కడ నువ్వు దొంగని పట్టించలేదని మేం కన్ఫర్మ్ చేసుకున్నాకే ఇక్కడ నీ బిడ్డని వదిలేస్తాం. అలాగే బాబు, నువ్వు చెప్పినట్టే చేస్తాను. లేదంటే నీ కూతురు మీద ఆశలు వదిలేసుకో. చెప్పండి మేడం. పని అయిపోయింది, దాని కూతుర్ని వదిలేయండి. అలాగే మేడం. శభాష్ కనిష్క, ఇన్నాళ్ళు నువ్వు కాపాడింది ఒక్క సిద్ధుని మాత్రమే కాదు, మొత్తం మన కుటుంబాన్ని. పదండి మామయ్య, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. పదమ్మా, పద పద. ఊరుకోక్క, ఏడవకు, ఖచ్చితంగా దొరుకుతాడు. నాతో పెట్టుకుంటే మామూలుగా ఉండదని ఈ పాటికి ఆ తులసికి అర్థమై ఉంటుంది. ఇక మా పెళ్లిని ఎవ్వరూ ఆపలేరు. అమ్మా కనిష్క, టైం అవుతుందమ్మా. నాన్న తొందరపడుతున్నారు. రెడీ అయ్యావా? నేనంతా రెడీ అమ్మా, మనం బయలుదేరడమే లేట్. మీరు పదండి, నేను వచ్చేస్తాను. సరే, తొందరగా వచ్చేసి.
రింగ్ ఎక్కడుంది? నేను ఇప్పుడే వస్తాను. నా రింగ్ రూమ్ లో మర్చిపోయాను, తీసుకుని వచ్చేస్తాను. ఇప్పుడే వచ్చేస్తాను. సరే, త్వరగా రావే, మేము హాల్లో వెయిట్ సరే చేస్తాం. అయితే. సిస్టర్, మీరీ రూమ్ లో ఏం చేస్తున్నారు? అది అది ఏమైంది సిస్టర్? అది అబ్బే ఏం లేదు కనిష్క. ఒక పర్సనల్ కాల్ వస్తే ఇక్కడికొచ్చి మాట్లాడదామని వచ్చాను. బయటంతా గోలగా సరిగ్గా వినిపించట్లేదు. ఇక్కడైతే కొంచెం సైలెంట్ గా ఉంది కదా అని ఇక్కడికి వచ్చాను అంతే. ఓ, ఫోన్ కాల్ మాట్లాడుతున్నారా? ముహూర్తానికి టైం అవుతుందని అందరూ బయలుదేరుతున్నాం కదా. ఒక్కదానివే ఏం చేస్తున్నావు అని అడిగాను, అంతే. పర్లేదు కనిష్క, నీతో పాటు బయలుదేరదామని ఆగాను. సరే కనిష్క, పెళ్లిలో కలుద్దాం. ఇంక నేను బయలుదేరుతాను. మ్మ్.